నా పేరు మోహిత అండి. నేను దూరదర్శన్ అండమాన్ నికోబార్ ద్వీపుల్లో పనిచేస్తున్నాను. అక్కడ తెలుగు భాష చాలా వికాసం చెందుతూ ఉంది. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము అధికారికంగా హిందీలో ప్రసారాలు చేయాలి. అయితే అక్కడ మైనారిటీ లాంగ్వేజెస్ కింద తెలుగు కూడా మేము ప్రసారం చేస్తామన్నమాట. ఈ తెలుగులో నేను వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అంటే ఎప్పుడు ఉండే రొటీన్ ప్రోగ్రామ్సే కాకుండా కొత్తగా చేయాలని చెప్పేసి ఈ జానపద గేయాలు, ఎందుకంటే మనకి అండమాన్ అనగానే మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ వలస వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడే స్వాతంత్ర సమరంలో పాల్గొని వాళ్ళు యుద్ధంలో అసూలు బాసిన తర్వాత వాళ్ళ వారసులందరూ కూడా అక్కడే సెటిల్ అయిపోయి కొనసాగుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఆ యాస ఎక్కువ మాట్లాడతారు. ఆ మాండలిక పదాలు వాళ్ళ నిత్య జీవితంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి సంబంధించిన అనేక జానపద గేయాలు మేము రికార్డ్ చేసాము. అక్కడ ప్రసారం కూడా చేస్తున్నాం. అయితే మనం తెలుగు మాట్లాడే రీతికి వాళ్ళు మాట్లాడే రీతికి కొద్దిగా తేడా ఉంది. మనం అని ఎందుకు అంటున్నానంటే నేను కూడా ఇక్కడే మెయిన్లాండ్లో పుట్టి పెరిగాను. ఇక్కడ భాష ఉంది కాబట్టి. అక్కడేంటంటే ఎక్కువ వేరే భాషల ప్రభావం వాళ్ళ మీద కనిపిస్తుంది. అంటే తెలుగు స్వచ్ఛమైన తెలుగుగా ఉండదు. అంటే మన దాంట్లో సంస్కృతం, ఇంగ్లీష్ ఇలా ఎలా కలుస్తాయో వాళ్ళకి అలాగే బెంగాలీ, తమిళ్, మలయాళం పదాలు, ఎక్కువ హిందీ పదాలు కలుస్తూ ఉంటాయి. సో ఆ తెలుగు కొంచెం అలవాటైతే కానీ మనకి అర్థం కాదు. కానీ తెలుగు అనగానే ప్రాణం పెడతారండి. ఆ విషయంగా అయితే నన్ను ఎంతో అభిమానంగా చూసుకుంటున్నారు అండమాన్లో వాళ్ళు కూడా. అండమాన్లో పిల్లలు కూడా ఎంతోమంది పై చదువుల కోసం ఇక్కడ మన మెయిన్లాండ్కి వస్తారు. తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అందరికీ కూడా ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండమాన్లో ఉండే తెలుగు వాళ్ళందరికీ, భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా తెలుగుని ప్రేమించండి, తెలుగులో మాట్లాడండి, తెలుగుని వృద్ధి చేయండి, పిల్లలందరికీ కూడా తెలుగు నేర్పించండి.